మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈ చంద్రగ్రహణానికి ఏ సమయాల్లో పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి? మనకి సామాన్యంగా 10 గంటల 52 నిమిషాలకి గ్రహణం పడుతుంది కాబట్టి పట్టిన వెంటనే స్నానం చేసేయడం. 12 గంటల 49 నిమిషాల గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి ఆ తర్వాత 1-2 నిమిషాల తర్వాత అప్పుడు చేసేయచ్చు స్నానం. ఆ విధంగా చేస్తే సరిపోతుంది. అయితే నేను ప్రధానంగా ప్రభుత్వాలను కోరేటువంటి ప్రధానమైన కోరిక ఏమిటంటే, గ్రహణానికి ముందు పట్టిన నీళ్లు కానీ, గ్రహణం సమయంలో ఉన్న నీళ్లు కానీ గ్రహణం తర్వాత స్నానం చేయడానికి పనికొచ్చేవి కావు. అందుకనే గ్రహణం విడిచిన నట్టింట్లో ఉంది అంటుంటారు. ఏమిటది? నీళ్ళు ఏమీ లేకపోతే అలా అంటే అన్ని నీళ్ళు పారపోసేస్తారు, ఇల్లు కడిగేస్తారు, మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. కాబట్టి గ్రహణం వదిలిపెట్టిన తర్వాత స్నానం చేయాలంటే మళ్ళీ మామూలు పవిత్రమైన జలం కావాలి. కాబట్టి ప్రభుత్వం వారు గ్రహణ సమయాల్లో గ్రహణం అయిన తర్వాత నీళ్లు మళ్ళీ విడుదల చేసేటువంటి ప్రయత్నం సర్వత్రా చేసినట్లయితే ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ధర్మం చేద్దామన్న అవకాశం ఉండాలిగా. మనకి ఏ గోదావరి ఉన్నటువంటి ప్రదేశంలోనైతే ప్రభుత్వం వారు నీళ్లు ఇవ్వకపోయినా ఆ నదిలో స్నానం చేసి వచ్చేస్తారు. ఇక్కడ అలా చేయడానికి లేదుగా. అటువంటి పరిస్థితిలో ధర్మం చేయడానికి అవకాశం లేని పరిస్థితిని మనం కల్పించకూడదు. ఎంతమంది అయితే ఆ అధర్మం చేస్తారో, అంటే స్నానం చేయకపోవడం, నీళ్ళు లేకపోతే స్నానం చేయకపోవడం అనే అధర్మం చేస్తారో, ఆ అధర్మంలో భాగం ఎవరికి వస్తుంది? ఈ పనికి పూనుకున్న వారికి వస్తుంది. అటువంటి పాపం రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గ్రహణం గమనించి గ్రహణం అయిన వెంటనే నీళ్లు విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మరి ఇంట్లో ట్యాంకులలో, సంపులలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కదండి, అవి పారబోసుకోలేం కదా. అంటే నిజానికి ఇళ్ళన్నీ కడుక్కోవాలి. అందరు ఇళ్ళ వాళ్ళు ఇల్లు కడుక్కున్నారు అనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు కడుక్కున్నారు అనుకోండి, ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి కదా. అందువలన మనం ఎన్నో ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయాలను మనం పాటించాలి. మనకు ఉపాయం లేకపోతే ఆలోచించాలి. ఉపాయం ఉంది, ఉన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. మరి ఉత్తరంలో